హాయ్ హలో నమస్తే రామ్ రామ్. నేను మీ లచ్చిరామ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకి. ఘోరాతి ఘోరంగా చట్టాన్ని తుంగలో తొక్కి చట్టాన్ని పక్కన పెట్టి ముద్దాయిలు వారికి చుట్టమైనట్టుగా వ్యవహరించి మరి వారి దగ్గర ఎంతకు వీరు అమ్ముడుపోయి ఇలాంటి జడ్జిలను నిజాయితీ పరులు అనాలా, లేక అవినీతి పరులు అనాలా, లేదంటే అక్రమార్కులు అనాలా, లేదంటే అసలు వీరు న్యాయస్థానంలో కూర్చోవడానికే అర్హులు కాదని చెప్పాలా? ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు జడ్జి యొక్క మొదటి మరియు ప్రధాన కర్తవ్యం ఏంటంటే సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం మొదట కంప్లైంట్ చేసిన వ్యక్తుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇది చట్టం చెప్తున్నటువంటి. కానీ జడ్జి కె సుధాకర్ గారు మేము చెప్పేదే చట్టం, మేము చేసేదే న్యాయం అన్నట్టుగా ఈ కంప్లైంట్ను సెక్షన్ 203 కింద డిస్మిస్ చేస్తున్నట్టు ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఈ వీడియోలో కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ ట్రయల్ కోర్టులో ఏం జరిగిందనే దానిపై రివ్యూ చేయడం జరుగుతుంది. ఇది ఒక భూ వివాదానికి చెందిన కేసు. భూ వివాదం అంటే సామాన్యంగా పోలీసులు కానీ జడ్జిలు కానీ సివిల్ కేసు అని చెప్పేసి మొదటి అభిప్రాయానికి వస్తుంటారు. కానీ అందులో ఇమిడి ఉన్నటువంటి చీటింగ్ కానీ, ఫోర్జరీ కానీ, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానివ్వండి, ఇవన్నీ క్రిమినల్ యాక్ట్ కిందికి పరిగణించాలి. అట్టి కేసులను క్రిమినల్ కేసుగా పరిగణించి ఆ కేసును విచారణ జరిపించాలి. ఇదే విషయంలో పిట్లం పోలీస్ స్టేషన్లో 2 సార్లు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు దాన్ని సివిల్ కేసుగా పరిగణించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరగలేదు. జూలై 2022లో కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ ట్రయల్ కోర్టులో సెక్షన్ 200 ఆఫ్ సిఆర్పిసి కింద ఒక ప్రైవేట్ కంప్లైంట్ యాజ్ ఏ పార్టీ ఇన్ పర్సన్గా ఫైల్ చేయడం జరిగింది. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు జడ్జి యొక్క మొదటి మరియు ప్రధాన కర్తవ్యం ఏంటంటే సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం మొదట కంప్లైంట్ చేసిన వ్యక్తుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అలాగే ఎవరైనా సాక్షులు ఉంటే వారి సాక్ష్యాలను కూడా స్టేట్మెంట్ రూపంలో నమోదు చేసి కేస్ నంబరు అలాట్ చేసి దాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకొని ట్రయల్ ప్రారంభించాలి. ఈ ట్రయల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ముద్దాయిలకి సమన్స్ కేసు అయితే సమన్స్ జారీ చేయాలి, వారెంట్ కేసు అయితే అరెస్ట్ వారెంట్ జారీ చేసి ముద్దాయిలని కోర్టుకు రప్పించాలి. ఇది చట్టం చెప్తున్నటువంటి. కానీ ట్రయల్ కోర్టు జడ్జి కె సుధాకర్ గారు మేము చెప్పేదే చట్టం, మేము చేసేదే న్యాయం అన్నట్టుగా ఈ కేసును చట్టం చెప్పినట్టు కాకుండా తన ఇష్టానికి ఈ కంప్లైంట్ను 10వ తారీఖు 8వ నెల 2022న విచారణకు స్వీకరించడం జరిగింది. ఆ రోజు కేసు హీరింగ్లో భాగంగా ఇది సివిల్ కేసు అనే అభిప్రాయాన్ని ఆ జడ్జి గారు వ్యక్తపరిచారు. సార్, చీటింగ్, ఫోర్జరీ అనేటువంటివి సివిల్ కేసు కిందికి వస్తుందా, క్రిమినల్ కేసు కిందికి వస్తుందా? ఆ జడ్జి గారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నా కేసును విచారణకు చేపట్టి నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పడం. ఆ తర్వాత 11/8/2022 నాడు ఇందులో అక్యూజ్ నంబర్ A4, A5, A7లకు విరుద్ధంగా ఈ కేసు ఎలా మెయింటైన్ అవుతుందని చెప్పేసి నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. దానికి నేను వారిపైన ఏ సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్ ప్రారంభించవచ్చో ఒక మెమో సబ్మిట్ చేయడం. ఆ తర్వాత 17/8/2022 నాడు ఈ అక్యూజ్ నంబర్ A4, A5, A7 గవర్నమెంట్ ఉద్యోగస్తులు. A4 రిటైర్డ్ తహసీల్దార్, A5 వచ్చేసి అప్పుడు
విఆర్ఓ, ప్రస్తుతం రిటైర్మెంట్లో ఉన్నారు. ఆ తర్వాత A7 వచ్చేసి ప్రస్తుతం తహసీల్దార్. వీరిపై విచారణ కొనసాగించాలంటే, వీరిని ప్రాసిక్యూషన్ చేయాలంటే సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి కింద ప్రయర్ శాంక్షన్ కావాలని చెప్పేసి నా కంప్లైంట్ని నాకు 17/8/2022 నాడు తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రయర్ శాంక్షన్ కోసం నేను CCLA అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. 3 నెలల్లో కూడా వారు అనుమతిని నాకు ఇవ్వలేదు. ఇలా అనుమతి ఇవ్వని పక్షంలో సుప్రీంకోర్టు యొక్క ఒక ఆర్డర్ ఉంది. ఎవరైనా ప్రయర్ శాంక్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే అది 30 రోజులు లేదా 90 రోజుల్లో వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వని పక్షంలో అది ఇచ్చినట్టుగానే పరిగణించబడుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ని సిటేషన్ చేస్తూ మళ్ళీ ఫైల్ చేయడం జరిగింది. అప్పటి వరకు నా కేసుకి ఎలాంటి కేసు నంబర్ లేదు. కేవలం CFR నంబర్ కింద మాత్రమే కేసు హీరింగ్ నడుస్తూ ఉంది. వాస్తవానికి ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్వీకరించిన జడ్జి గారు దానికి ఒక నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నా కేసులో ఎలాంటి నంబర్ ఇవ్వకుండా ఒక CFR నంబర్ మీద విచారణ చేయడం ఇది చట్టంలో మరి అనుమతించిందా, అనుమతించలేదా? మేధావులైనటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు వీరికి బాగా తెలుసు ఇది చట్టానికి అతీతమా కాదా అని. సరే, ఏదేమైనప్పటికీ ఆ తర్వాత డిసెంబర్లో నేను మళ్ళీ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు దానికి ఇంకొక కొత్త CFR నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ CFR నంబరు 274/2023 సంవత్సరం. మరి ఇక్కడ ఈ పాత CFR నంబర్ 2245 ఆఫ్ 2022 ఎందుకు క్లోజ్ చేసినట్టు, దానిపై ఈ జడ్జి అయినటువంటి శ్రీ కె సుధాకర్ గారు దాన్ని ఎందుకు క్లోజ్ చేయడం జరిగిందో ఎక్కడ దానిపై ఆర్డర్ ఇవ్వలేదు. కానీ మరో కొత్త CFR నంబర్ వేసి అది 274/2003 సంవత్సరం అని చెప్పేసి ఆ CFR నంబర్లో మళ్ళీ విచారణ పునఃప్రారంభించడం జరిగింది. విచారణలో భాగంగా, కేసు హీరింగ్లో భాగంగా నేను జడ్జి గారికి పదే పదే చెప్పడం జరిగింది. సార్, ఇది ఈ కోర్టు ఈ కేసు క్రిమినల్ కేసు అని నమ్మితే కేసు నంబర్ ఇవ్వండి, ఈ కేసును అడ్మిట్ చేయండి, ముద్దాయిలని రప్పించండి, లేదా నా కేసును డిస్మిస్ చేయండి అని చెప్పేసి. కానీ ఇది విన్న జడ్జి ప్రతిసారి కూడా విననట్టుగానే తన ఇష్టారాజ్యంగా మార్చి 2వ తారీఖు 2023లో నా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అదే నెల 23/2023 నాడు 2వ కంప్లైనెంట్ వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మళ్ళీ 24/4/2023 నాడు మేము ఒక సాక్షిని ప్రవేశపెడితే ఆ సాక్షి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేసుని 1/6/2023కి వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు డాక్యుమెంట్ మార్కింగ్ అండ్ ఎగ్జిబిటింగ్ అంటారు. ఇది ట్రయల్లో ఒక అతి కీలకమైన ప్రక్రియ. మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే మనము ప్రవేశపెట్టబోయే సాక్ష్యాలను కోర్టు ఆ రోజు పరిగణలోకి తీసుకుంటుంది. ఆ రోజు నేను డాక్యుమెంట్ మార్కింగ్కి, ఎగ్జిబిషన్కి సిద్ధంగా ఉన్నా కూడా నా డాక్యుమెంట్ను మార్క్ చేయకుండా హీరింగ్ విని కేసును 3/7/2023కు వాయిదా వేయడం జరిగింది రిటెన్ ఆర్గ్యుమెంట్స్ సబ్మిషన్ కోసం. సామాన్యంగా ఏ కేసులో అయినా
రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇరుపక్షాల వారు ప్రవేశపెట్టాలి. కానీ ఈ కేసులో జడ్జి కె సుధాకర్ గారు ఏకపక్ష విచారణ జరపడం జరిగింది. దీన్ని పక్షపాతం అనకూడదా? 3/7/2023 నాడు నేను రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు కేసు విని నా రిటర్న్ ఆర్గ్యుమెంట్ను స్వీకరించి కేసుని ఆర్డర్స్ కోసం అని చెప్పేసి 18/7/2023 నాటికి ఈ కేసును వాయిదా వేస్తూ ఆ రోజు చెప్పిన విధంగా ఆర్డర్ని జారీ చేయడం జరగలేదు. అట్టి ఆర్డర్ని 31/7/2023 నాడు జడ్జి కె సుధాకర్ గారు ఈ కంప్లైంట్ను సెక్షన్ 203 కింద డిస్మిస్ చేస్తున్నట్టు ఆర్డర్ జారీ చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, జడ్జి గారు శ్రీ కె సుధాకర్ గారు జారీ చేసినటువంటి ఆర్డర్ పారా నంబర్ 37లో మనం చర్చించినటువంటి విషయాలనే ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి చట్ట ప్రకారంగా నేను ఎప్పుడైతే కంప్లైంట్ చేయడం జరిగిందో అప్పుడే నా యొక్క స్టేట్మెంట్ కానీ నేను ప్రవేశపెట్టినటువంటి సాక్షుల స్టేట్మెంట్ను కానీ రికార్డ్ చేయాలి. కానీ అలా చేయకుండా జూలై 2022లో ఫైల్ చేసినటువంటి కంప్లైంట్ స్టేట్మెంట్ ఆ నెలలోనే రికార్డ్ చేయాలా? అలా చేయకుండా ఈ జడ్జి శ్రీ కె సుధాకర్ గారు A4, A5, A7 పైన ఈ కేసు ఎలా మెయింటైన్ అవుతుందని, ఆ తర్వాత A4, A5, A7లను ప్రాసిక్యూట్ చేయాలంటే 197 CRPC ప్రకారం ప్రయర్ శాంక్షన్ కావాలని కాలయాపన చేస్తూ ఇక్కడ జడ్జి గారు సెక్షన్ 203 ఆఫ్ CRPC కింద నా కేసును కొట్టివేయడం జరిగింది. ఇది ఈ జడ్జి శ్రీ కె సుధాకర్ గారు పక్షపాత వైఖరి, వివాదాస్పద వైఖరి, విశ్వాసాన్ని నమ్మగలిగే అటువంటిది కాదిది. CRPC ప్రొసీజర్కి విరుద్ధంగా విచారణ చేపట్టినటువంటి కేసు ఇది. ఇలాంటి కేసు బహుశా న్యాయస్థానాల్లో న్యాయ వ్యవస్థలో మొదటిదై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా కేసును కాగ్నిజెన్స్లోకి తీసుకొని కూడా ఈ జడ్జి శ్రీ కె సుధాకర్ గారు ఘోరాతి ఘోరంగా చట్టాన్ని తుంగలో తొక్కి చట్టాన్ని పక్కన పెట్టి ముద్దాయిలు వారికి చుట్టమైనట్టుగా వ్యవహరించి మరి వారి దగ్గర ఎంతకు వీరు అమ్ముడుపోయి ఇలాంటి విచారణ చేపట్టి నిజమైన ఫిర్యాదుదారుల్ని వేధించడం, బాధించడం ఇది చట్టరీత్యా నేరం కూడా. ఇలాంటి జడ్జిలని ఎవరు ఉపేక్షించరాదు. బాధితులమైన మనము ఇలాంటి జడ్జిల యొక్క అన్యాయాలను, అకృత్యాలను, వారి ఆగడాలను ప్రశ్నించకపోతే, వారు ఇస్తున్నటువంటి పక్షపాతమైన వివాదాస్పదమైన తీర్పులను మనము వ్యతిరేకించకుంటే ఇలాంటి జడ్జిలు కోకొల్లలుగా పుట్టుకొస్తారు. అలా కాకుండా ఉండాలంటే మనం ఇలాంటి జడ్జిలు జారీ చేస్తున్నటువంటి తీర్పులను సమీక్షించి వారు చేసినటువంటి అన్యాయాన్ని పై అధికారులకి ప్రజల్లో విరివిగా ప్రచారం చేస్తే భయపడి వారి న్యాయ మేధాశక్తిని సక్రమంగా ఉపయోగించి CRPCలో ఏవైతే సెక్షన్స్ పేర్కొనబడ్డాయో సెక్షన్ 200 ఆఫ్ CRPC కింద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే సెక్షన్ 204 CRPC కింద ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి. నా కేసులో A4, A5, A7 ముద్దాయిలకు వ్యతిరేకంగా ఈ కేసు ఎలా నిలబడగలుగుతుంది? మరి వారిని ప్రాసిక్యూట్ చేయాలంటే సెక్షన్ 197 ఆఫ్ CRPC కింద ముందస్తు అనుమతి కావాలని అడిగి కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఈ జడ్జి శ్రీ కె సుధాకర్ గారు ఇలాంటి జడ్జిలను నిజాయితీ పరులు అనాలా, లేక అవినీతి పరులు అనాలా, లేదంటే అక్రమార్కులు అనాలా, లేదంటే అసలు వీరు న్యాయస్థానంలో కూర్చోవడానికే అర్హులు కాదని చెప్పాలా? ప్రజలారా, ఇది మీరు జాగ్రత్తగా గ్రహించాలి, జాగ్రత్తగా వినాలి. ఇలాంటి జడ్జిలను మనము ప్రశ్నిస్తూనే ఉండాలి. వీళ్ళపై చర్యలు తీసుకునే వరకు మనము ఇలాంటి జడ్జిలను ఎండగడుతూనే ఉండాలి. అయితే ఈ జడ్జి శ్రీ కె సుధాకర్ గారు జారీ చేసినటువంటి తీర్పులో వెళ్ళలేదు ఇంకా. అది నెక్స్ట్ వీడియోలో నేను
మోపినటువంటి నేరారోపణలు, నేను ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాలు, పత్రాలు అన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాయి. ఆ వీడియోలో ఆ జడ్జి గారు ఫోర్జరీ పత్రాలను ఫోర్జరీ కాదని ఎలా అన్నాడో మీకు చూపించే ప్రయత్నము నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దయచేసి నా వీడియోలు అందరూ చూసి మీ మిత్రులకి, బంధువులకి, ముఖ్యంగా మీడియా వారికి, న్యాయవాదులకి, న్యాయమూర్తులకి, మరీ ముఖ్యంగా న్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఒక కేస్ స్టడీ లాగా పనికొచ్చే కేసు నాది. అలాంటి న్యాయ విద్యార్థులు నా వీడియోలు చూసి మీకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయకున్నా పర్వాలేదు, బెల్ కొట్టకున్నా పర్వాలేదు, కానీ నా వీడియోలు చూసి ఈ వీడియోలని మీ కాంటాక్ట్లోని ప్రతి ఒక్కరితో, ప్రతి గ్రూప్లో దీన్ని షేర్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోలో కలుసుకుందాం. సత్యమేవ జయతే. జై హింద్.